విద్యుత్తు నడుపుదారుడు వల్ల మరణం అంటే కరెంటు తగిలి కావచ్చు, లేదంటే ఉడుములు పిడుగులు పడి కావచ్చు, మరణం అనేది సంభవిస్తుంది. ఎలా, ఎందుకు, ఏ గ్రహాలు ఎక్కడుంటే అలా జరుగుతుంది చూద్దామా. మేషలగ్నం, తులలో రవి, కుజుడు, వృశ్చికంలో శని. లగ్నం 1, 7, 8. అర్థమైందా? ఈ మెరుపుదాడుల వల్ల మరణం. 6వ స్థానాధిపతి 1, 2, 3, 4, పంచమ స్థానాధిపతి 7లో, అలాగే 8వ స్థానాధిపతి 7లో, ఇలాగే 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి వచ్చి 8వ స్థానంలో శని. వీళ్ళు అకస్మాత్తుగా ఈ విధంగా మెరుగుదారుల వల్ల కానీ విద్యుత్ వల్ల కానీ ఆ దశాకాలంలో మరణిస్తారు అనేది తెలుసుకోవాలి. ప్రేమ వైఫల్యం వల్ల మరణం, స్త్రీకైనా పురుషుడికైనా. ప్రేమ వైఫల్యం ఎందుకు జరుగుతుంది, ఎందుకు మరణిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే స్త్రీ జాతకంలో 7వ స్థానాధిపతి 8లో నిలిచి శని నీచమైపోయిన జాతకురాలు ప్రేమ వైఫల్యం వల్ల మరణిస్తుంది. మేష లగ్నం, లగ్నంలో శని, వృశ్చికంలో శుక్రుడు. ఇప్పుడు చూడండి, స్త్రీకైనా పురుషుడికైనా ప్రేమ దొరకలేదని ఎందుకు మరణిస్తారని మనం అంతా కొంచెం కేవలంగా మాట్లాడుకుంటాం కదా, కానీ అది తప్పు. వాళ్ళు ఎంత డీప్గా ఉంటారంటే, ఇప్పుడు కుటుంబ స్థానం, కలత్ర స్థానం శుక్రుడు అష్టమంలోకి పోయినాడు. అష్టమంలోకి పోయిన దానివల్ల ఈమెకు కానీ పురుషుడికి కానీ ప్రేమ అనేది దొరకదు. ఎందుకంటే అష్టంలోకి శుక్రుడు అంటే ప్రేమ దొరికేది కష్టం. వీళ్ళు ప్రేమించలేదని ఇలాంటి జాతకులు చనిపోయేదానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే జీవనస్థానం, లాభస్థానం, జీవనము లాభం శని వచ్చి లగ్నంలో నీచమైపోయినాడు. అంటే ఈ యొక్క దశాకాలం ఏదైనా జరిగినప్పుడు శుక్రమాన దశ కానీ శనివారం దశ కానీ ఎందుకు ఈ లైఫ్ జీవనం లేదు, లాభం లేదు, ఏం చేసి బతకాలన్న బతుకు లేదు, ప్రేమించిన వాడు చూస్తే వదిలేసాడు, పట్టించుకోవడం లేదు, ఎవరి కోసం బతకాలని సూసైడ్కి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇలాంటి పురుషులు కానీ స్త్రీలు కానీ సూసైడ్కి వెళ్ళిపోతారు. సూసైడ్కి వెళ్ళిపోవడం కాదు, సూసైడ్ అయిపోతారు, చనిపోతారు కూడా. పల్లము బావిలో పడి మరణం. ఎవరైనా కూడా 8వ స్థానం, కన్యా లగ్నం, మేషంలో శని శుక్రుడు. కన్యా లగ్నం, మేషంలో శని శుక్రుడు. అయితే 1, 8, అలాగే 9, 2, 5, 6. ఇప్పుడేం తెలిసింది మనకు, 5వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి 8వ స్థానంలోకి పోయి శని నీచమైపోయినాడు. 5 స్థానం అంటాం దాంట్లో పోయి శని నీచమైపోయినాడు. కుటుంబ స్థానాధిపతి 9వ స్థానాధిపతి కూడా పోయి శనితో కలిసినాడు. అయితే ఈ దశాకాలంలో శుక్రమ దశలో కానీ శనివారం దశలో కానీ బావిలో పడి కానీ పల్లంలో పడి కానీ చనిపోతారు. బావిలో అంటే అట్లా ఇప్పుడు ఈతకు పోతాము, ఆ ఈతకు పోయినప్పుడు ఎవడో ఒకటి తోసేస్తాడు, వీనికి ఈత రాదు, చచ్చిపోతాడు. బయటికి రాలేక లోపలికి వెళ్ళిపోతాడు, లాక్కొని వస్తామని వాళ్ళ వల్ల కాదనమాట. ఇంక లేదు పూడులో ఏదైనా ఉంటే పూడు ఉంటే పూడులో టక్కుమని ఏదో దూకేస్తాడో, ఏదో నీళ్ళే కదా అని కొంచెం లోపలికి వెళ్ళిపోతాడు, ఇంటి లాగినా బయటికి రాడు. లేదా ఏదో పైన కొండ మీద ఉంటాడు, పల్లం ఉంటుంది, ఎవడో ఒకడు ఊరికి తమాస్ కట్ట అంటాడు, ఒట్టక్కనే కాలు జారి పడిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీడు చనిపోతాడు. రాయి తగిలి కావచ్చు, కిందగా ఏదన్నా తగిలి కావచ్చు, లేదంటే వాటికి అంత పైనుంటి పడపోవడం వల్ల ఆ భయంతోనే ఆ పైన హార్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా కూడా ఈ శుక్రమాన దశ శనివార దశలో కన్యా లగ్నమై శుక్రుడు శని అట్లా ఉంటే ఆ విధంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి జాతకులు మాత్రం. ఆపదల వల్ల మరణం. ఆపదల వల్ల ఎందుకు మరణం వస్తుంది? మీన లగ్నం, తులలో రవి, శుక్రుడు, కుజుడు. ఆపదలు అంటే ఏంటివి, ఎలాంటి ఆపదలు వస్తాయి? ఏదో ఒక ఆపద అనేది వస్తుంది అనమాట. మీన లగ్నం, తులలో రవి, కుజుడు, శుక్రుడు, 3 గ్రహాలు 8వ స్థానంలో. ఇప్పుడు 9వ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి పోయి 8వ పోయా. అలాగే